చేయలేము. మనం ఏది మాట్లాడినా కూడా ఆయన వినకుండా ఉండలేడు. మనల్ని కాపాడడానికి శిక్షించడానికి కూడా ఎప్పుడు రెడీగా ఉంటాడు. భగవంతుడు ఎందుకు శిక్షిస్తాడు? భగవంతుడు శిక్ష వేయడు. భగవంతుని యొక్క శక్తి అయినా ప్రకృతి మనం శిక్షిస్తుంది. ఎప్పుడు భగవంతుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి బతకాలనుకున్నప్పుడు, భగవంతుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి బతకాలనుకున్నప్పుడు ఆ ప్రకృతి మనం శిక్షిస్తుంది. ఆ శిక్షలే మనకు వచ్చే రోగాలు, మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే నష్టాలు. మనం అనుకుంటాం బాగా డబ్బు కూడా పెట్టి నిశ్చింతగా బతకాలి అనుకుంటాం. అది మన చేతిలో ఉందా? ఆయన శాంక్షన్ చేస్తేనే ఉంటుంది. ఎందుకు శాంక్షన్ చేయట్లా? నిశ్చింతగా ఉండే అవకాశం మనం ఉంటే భగవంతుడిని మర్చిపోయి బతుకుతాం. కాబట్టి భగవంతుడు మనకి ఎక్కడికక్కడ తన శక్తుల ద్వారా మనల్ని కట్టేస్తూ ఉంటాడు. మనం అనుకున్నాయని అనుకున్న అసలు కాకపోతేనే లెక్క చేయట్లా భగవంతుడిని. అనుకున్నాయని మనం అనుకున్నట్టు సజావుగా సాగిపోయింది అనుకో, అసలు భగవంతుని గుర్తిస్తామా మనం? కనుక పూర్ణ పురుషోత్తముడుగా భగవానికే సేవ చేయాలంటే దానికి సమాధానం. ఎందుకంటే అది ఏ విశ్వాసనీయముడు ఆత్మానుభవ మార్గమై ఉన్నది. బ్రహ్మభావం అంటే ఆత్మభావం. ఆత్మకి ఎవరైతే నేను ఆత్మస్వరూపాన్ని అనుకుంటారో వాళ్ళు కంపల్సరిగా శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుత సేవని మరేది మిళితం చేయకుండా చేయగలుగుతారు. ఆ దారికి రావడానికి మిగతా రకరకాల దేవతారాధనలన్నీ కూడా ఒక మెట్లు లాగా ఉపయోగపడతాయి అన్నమాట. అవేం చేయకూడదని కాదు, వాళ్ళంతా కూడా భగవంతుని యొక్క శరీరంలో భాగాలు, వాళ్ళంతా కూడా అంగాలన్నమాట. అందుకని వాళ్ళందరికి చేయడం ద్వారా మనం పూర్ణత్వాన్ని పొందడానికి భగవంతుని యొక్క పాదాల కాడికి చేరుకుంటాం. మెట్లు ఎక్కడం సాధ్యమవుతుంది. అవన్నీ సోపానాల్లాగా ఉపయోగపడతాయి. కనుక అహం బ్రహ్మాస్మి అనేది ఈ విషయానికి సంబంధించిన వేదవాక్యం. అంటే బ్రహ్మసిద్ధి అంటే మనిషికి తాను అనాత్మగా, అంటే నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం. యోగులు అనేక రకాలుగా ఉంటారు. కానీ వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని రకాల యోగాల్లో ఉన్నా భక్తి యోగం ముందు నెలకొనేది ఎవరు కూడా బ్రహ్మసిద్ధి అంటే ఆత్మజ్ఞాన మార్గంలోకి రాలేరు. మనిషి వాసుదేవుడి భక్తి యోగం ముందు నెలకొన్నప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానము మరియు భౌతిక జగత్తు యొక్క వైరాగ్యము అప్రయత్నంగా కలుగుతుందని శ్రీమద్ భాగవతంలోని 2వ అధ్యాయపు ఆరంభంలో చెప్పబడింది. అనగా భక్తుడు జ్ఞానము కోసము లేదా వైరాగ్యము కోసము విడిగా ప్రయత్నించవలసిన అవసరం లేదు. అంటే కృష్ణ భక్తులు జ్ఞాన వైరాగ్యాల కోసం పుస్తకాలు చదువుతూ అటు ఇటు మా అష్టాంగ యోగాలు చేస్తూ వాటి కోసం వేరుగా ప్రయత్నించక్కర్లు. ఎలా వస్తాయి? రెండు భగవంతుని యొక్క భక్తియుత సేవ ద్వారా భక్తిదేవి పుత్రులు జ్ఞాన వైరాగ్యాలు. ఆ భక్తి అంటే భక్తియుత సేవ. ప్రభుపాద చెప్తారు, డివోషన్ మీన్స్ డివోషనల్ సర్వీస్, డెడికేషన్, డిసిప్లిన్. అంటే భక్తియుత సేవ మనం చేస్తుంటే క్రమక్రమంగా మనకు జ్ఞానం వస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు. తర్వాత ఏమొస్తుంది? వైరాగ్యం కూడా వస్తుంది. కనుక ఆ రెండింటి కోసం మళ్ళీ వేరేగా ప్రయత్నించాల్సిన పని లేదు. అది భాగవతంలోని 2వ అధ్యాయం మొదట్లోనే చెప్పబడింది. అనగా భక్తుడు జ్ఞానం కోసము లేదా వైరాగ్యం కోసం విడిగా ఎక్కడా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. సాక్షాత్తుగా భక్తి యోగం ఎంత గొప్పదంటే, ఎంత శక్తివంతమైందంటే దాని ద్వారా అన్ని కూడా అర్థమైపోతాయి. అందుకని మనం భాగవతం చదివామని చెప్పుకుంటాం కదా, మూకం తరగతి వాచాలమని. గురువు కృష్ణ కృప ఉంటే మోగవాడు కూడా మాట్లాడతాడు, గుడ్డివాడు కూడా చూస్తాడు, కుంటివాడు కూడా నడుస్తాడు. అది చాలా మంగళకరమైన మార్గం అని చెప్పబడింది. అది శివపంథ అంటే ఆత్మానుభవానికి అదే మంగళకరమైన మార్గం అని చెప్పబడింది. బ్రహ్మానుభవ ప్రాప్తికి భక్తి యోగ మార్గము చాలా రహస్యమైన మార్గమై ఉంది. ఇది కూడా అందరికీ కూడా అర్థం కాదు, అవగతం కాదు. ఎందుకంటే బ్రహ్మానుభవ ప్రాప్తికి భక్తి యోగ మార్గం రహస్యమైంది. దీంట్లో పూర్ణత్వాన్ని పొందడానికి మంగళకరమైన భక్తి యోగం ద్వారా పొందవచ్చునే విషయము మాత్రము నామమాత్ర, అంటే ఎవరైతే జ్ఞానం ద్వారా ప్రయత్నిస్తారో వాళ్ళకు కూడా అవగతం కాదు. ఎందుకంటే తనకు చేసే సేవకి మొదటి శ్రీకృష్ణ భగవాన్ అంటే ఆయనకు చేసే సేవకి చాలా సంతృప్తి చెంది ఆయన తనకు తానే ఏర్పరచుకుంటాడు. ఆయన మనం ఎలా పట్టుకోవాలో కూడా తెలియజేస్తాడు భగవంతుడు. అది ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటే, తల్లిదండ్రి ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లవాడు చెప్పినట్టు వినకుండా వాడు ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటాడు, చూస్తుంటాడు. ఇంకో పిల్లవాడు అమ్మా నాన్న చెప్పినట్టు మంచిగా స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చిన దగ్గర నుంచి డాడీ నీకేం హెల్ప్ చేయాలి, అమ్మ నీకేమైనా సహాయం చేయాలా, బజార్ నుంచి ఏమైనా తేవాలని తల్లిదండ్రులు చాలా అనుకూలంగా సహాయకారిగా ఉంటారు. వాళ్ళు ఎవరిని ఇష్టపడతారు? ఇద్దరిలో
అదే విధంగా శాస్త్రం చెప్పిన విధంగా జీవితాన్ని గడుపుతూ భగవంతునికి సేవ చేసేవాళ్ళని భగవంతుడు చాలా ఇష్టపడతాడు. ఇద్దరు అందరూ కూడా ఆయన పిల్లలే కానీ చెబుతున్నారు. నేను శ్లోకం వచ్చిందిగా, మమైవాంశ జీవలోక జీవభూతాసన్న, జీవులంతా నా అంశలే నా పిల్లలే అని చెబుతున్నాను. కానీ ఎవరైతే ఆయన మాట వింటారో, ఆయనకు అనుకూలంగా ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు. అలాంటి వాళ్ళకి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఇస్తాడు భగవంతుడు. లేని వాళ్ళు మేము చేసేది రైట్, మేము ఎలా ఉంటే అదే రైట్, ఆ మార్గం కూడా రైట్ అనుకుంటారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. ఇది తల్లిదండ్రి మాట వినకుండా వాళ్ళకి నచ్చినట్టు బతికే పిల్లలు. ఇద్దరు ఎవరు ప్రియమైన వాళ్ళు అంటే తల్లిదండ్రి చెప్పినట్టు వినేవాళ్లే తల్లిదండ్రి ప్రియమైన వాళ్ళు. శాస్త్రం చెప్పినట్టుగా బ్రతకడానికి ప్రయత్నించే వాళ్ళు, భక్తియుతుల సేవ చేసే వాళ్ళే భగవంతునికి ప్రియమైన వాళ్ళు. ఇది భగవద్గీత 12వ అధ్యాయంలో 15 శ్లోకాల్లో వివరించబడింది. ఆ అధ్యాయం పేరు కూడా భక్తి యోగమే. ఈ అధ్యాయం పేరు కూడా భక్తి యోగం యొక్క గొప్పతనం. భగవద్గీత 12వ అధ్యాయం చదవండి, తెలుస్తుంది ఎవరికైనా సరే. భగవద్గీత యథాతథం చదవండి, ఇక తెలుస్తుంది దీంట్లో చెప్పే దాంట్లో చెప్పేది ఒకటేనని. కనుక ఆ బ్రహ్మజ్యోతికి పరముగా భగవానుడు ఉన్నాడు. దయతో తేజాన్ని తొలగిస్తాడని, తద్వారా నిజమైన శాశ్వత రూపాన్ని తాను చూడగలనని ఒక భక్తుడు ఉపనిషత్తులందు భగవంతుని ప్రార్థించాను. ఈశోపనిషత్తులో జీవాత్మ ప్రార్థిస్తాడు. అది 17వ మంత్రం అనుకుంటా ఉంది. భగవంతుని దర్శించడానికి జీవుడు అక్కడ ప్రార్థన చేస్తాడు. ఓ భగవంతుడా, మీ శరీరం నుంచి, ఎందుకంటే మనకి బ్రహ్మ సంహితలో చెప్పినట్టుగా వేణుం కణ్వంత మరవింద దళాయ తాక్షం మర్హావతం సమసితాంబుద సుందరాంగం అందర్ప కోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం అమహం భజామి. కోట్సూర్ల కాంతితో వెలిగిపోతూ ఉంటాంట భగవంతుడు. వేణువును ధరించని బ్రహ్మదేవుడే స్తుతిస్తున్నాడు భగవంతుడిని. అలాంటి భగవంతుడు ఎలా అర్థమవుతాడు, ఎలా దర్శనమిస్తాడు? ఆ జీవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ వెలుగంట కోటి సూర్యులు కాంతి, ఒక్క సూర్యుని మనం కన్నెత్తి చూడలేము. భగవంతుని చూడడానికి నేత్రాలు సాధ్యమవుతుందా? అందుకని దయతోటి ఆ బంగారు రంగులో ఉన్న వెలుగుతో తొలగించండి, మీ దర్శనం ఇవ్వండి మాకని జీవాత్మ ప్రార్థన చేస్తే అప్పుడు భగవంతుడు కరుణతోటి వాళ్ళు ఆ జీవాత్మ శరీరంతో ఉండగా తన భూమి మీద చేసిన సేవని గుర్తు చేసుకొని ఆ తెర తొలగించి భగవంతుడు తన లోకంలోకి ప్రవేశానికి అనుమతిస్తారనమాట. వేల సంవత్సరాల ధ్యానం చేసి సాధన చేసిన వాళ్ళకి భగవంతుని యొక్క పాద పద్మాల కాలు నీరు మాత్రమే దర్శనం అన్నమాట. 1000 సంవత్సరాల్లో ధ్యానం చేస్తే. కానీ భగవంతునికి ఈ విధంగా సేవలు చేయడం, వండడం, నైవేద్యం పెట్టడము, హారతి ఇవ్వడము, మళ్ళీ ఇంకేమంటారు పూలు గుచ్చుకోవడము, వంట చేయడము, ఆయన కోసం కూరగాయలు పండించడం కానీ ఏదైనా సరే ఈ భక్తి వినడము, జపం చేయడం, ఇవన్నీ కూడా సేవలే నవవిధ భక్తి మార్గాల్లో. ఇవి సేవల ద్వారా సంతోషించినప్పుడు భగవంతుడు ముదమందడి అంటారు. ఇందులో ముదమందినప్పుడు తనకు తానే ఎరుకపరుచుకుంటాయంట. అలాంటి సేవలన్నీ వాళ్ళ శరీరంతో ఉండగా చేసిన సేవల్ని గుర్తు చేసుకొని ఆ తెరను తొలగిస్తాడు భగవంతుడు. అంతే కదా. ఇప్పుడు మినిస్టర్ దగ్గరికి పోయి నువ్వు నేను మనందరం పోతాం రాణిస్తారు లోపలికి. అదే కనుక వాళ్ళకి పరిచయస్తులు డైరెక్ట్ వెళ్ళిపోతారు లోపలికి. అట్లా సేవ ద్వారా ఎవరైతే భగవంతుడితో రిలేషన్ కలిగి ఉంటారో వాళ్ళకి లోపలికి ప్రవేశం దొరుకుతుంది, అందరికీ దొరకదు అనమాట. కనుక తేజమును తొలగించమని, తద్వారా అది నిజమైన శాశ్వత రూపాన్ని తాను చూడగలనని ఒక భక్తుడు ఉపనిషత్తుల్లో భగవంతుని ప్రార్థించాడు. ఈశోపనిషత్తులో ఉంటుంది ఇది. భగవంతుని దివ్య రూప అనుభవాన్ని పొందనిదే భక్తి అనే ప్రశ్న ఉదయించదు. భక్తి అనే విషయంలో భక్తియుత సేవను స్వీకరించేవాడు, భక్తి యోగాన్ని నిర్వహించే భక్తులు కూడా అవసరం. భగవంతుడు భక్తి యోగంలో ఉంటే ఏం చేయాలి? భక్తి సేవని స్వీకరించాలి.